పరిశుద్ధిగా ఉంచుకోవడానికి పరిశుద్ధంగా ఉన్నట్టు వందనాలు వేస్తున్నాను. ప్రభు రక్తంతో సుఖమైన తెచ్చాను. ఈ కాలంలో మేలుకొల్పు నీ వాక్యం అనే వెలుగులో నడుచుకుంటూ బలపరుస్తున్నాను. వందనాలు ప్రభు. నీ వాక్యం చదువుతుండో ప్రభు మాతో మాట్లాడాలి. స్వరం వినిపించాలి. సన్నిధి వచ్చిన వేసినాను అడుగుతున్నాను తండ్రి. సామెతలు 4వ అధ్యాయం. కుమారులారా, తండ్రి ఉపదేశం నుండి నేను వివేకం పొందినట్టు ఆలకించుడి. 2వ వచనం. నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటుంది, నా తల్లి దృష్టికి నేను కుమారుడు అయిన ఈత కుమారుడినై ఉంటుంది. ఆయన నాకు బోధించుతున్న జ్ఞానం హృదయం నా మాటలు పట్టుకుని ఆజ్ఞలు లేకుండా ఎడలని బ్రతుకులు. జ్ఞానం సంపాదించుకోవడం, బుద్ధి సంపాదించుకోవడం, నా నోటి మాటలను మరొకటి వాటి నుండి తొలిపోతును. జ్ఞానం విడుదల పొందే ఎడలాన్ని కాపాడుకుని దాన్ని ప్రేమించిన ఎడలాన్ని రక్షించు. జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానం ముఖ్యాంశాలు. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను. దాన్ని గొప్ప చేసిన ఎలా అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగించిన ఎలా అది నీకు ఘనత తెచ్చును. నీ కాంతమైన ప్రాంతం నీ మాలిక కట్టుకున్నాను. ప్రశస్తమైన వెండి పీఠం నీకు దయచేయండి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటను అంగీకరించిన ఎలా నువ్వు దీర్ఘాయుష్మంతుడు. శివమార్గం నేను నీకు బోధిస్తున్నాను, యథార్థ మార్గం నేను నడిపిస్తున్నాను. నువ్వు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకన పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదములు త్రొట్టిల్లదు. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకున్నాను. అది నీకు జీవములుగా దాన్ని పొందయ్యను. భక్తిని ప్రవచారకము దుష్టుల మార్గం నడవస్తుంది. దాని నుండి ప్రవేశింపగా తప్పించుకొని తిరిగి దాని నుండి తొలగి సాగిపోము. వారి కీడు చేయని నిద్రింపరు, వారికి పరదురైన వారికి నిద్రరాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు బుదుతురు, బలత్కారంకు దొరికిన ద్రాక్షరసం తాగు. పట్టపగులు వారికి వెనుకలకు ప్రజలినట్లు కుమారేమంటారంటే ప్రజలు. భక్తుల మార్గము గాఢాంతకారము, తాము దేని మీద పడినని వారికి తెలియదు. కుమారులు నా మాటలు ఆలకింపము, నా వాక్యం చదివేకుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయంలో వాటిని భద్రం చేసుకున్నాము. దొరికిన వారికి అదే జీవమును సర్వ శరీరమును కార్యక్రమించును. నీ హృదయంలో నుండి జీవధారను బయలుదేరును. కాబట్టి నీటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. మొదటి మాటలు నోటికి రానియకము, కూర్చొని పదవుల నుండి ప్రియమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు చూసగా సరిగాను, నీ కనులప్పుడు సూటిగాను చూడవలేదు. నువ్వు నడుచు మార్గం సరళం చేయము, అప్పుడు నీ మార్గంలోని స్థిరంలోని. నువ్వు కుడి తట్టికైనా ఎడమ తట్టికైనా తిరిగి నీ పాదం కీడకి దూరంగా తొలగించుకోను. ఇక్కడ కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఫస్ట్ నుంచి కొన్ని మాటలు. నా కుమారుడా, నా తండ్రి ఉపదేశం మీరు వివేకం నొందినట్టు అనుకుంటున్నాను. నేను మీకు సదుపదేశం చేసి నా బోధను త్రోసివేయకుడు అని చెప్పుకుంటూ వస్తూ 3వ వచనంలో, నా తల్లికి నేను కుమారుడిగా ఉన్నాను, నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటాను, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడైన ఏక కుమారుడినై ఉంటుంది. సుకుమారుడు అంటే ఒక కుమారుడు అంటే మరి ఎంత గర్వంగా వచ్చుకుంటాం తెలుసా, ఎంత గర్వంగా, ఎంత ప్రేమంతా చూపిస్తుంది. యశుప్రభు కూడా మరి తన తల్లిదండ్రులకి సుకుమారుడైన ఏక కుమారుడు వచ్చాడు. నా తల్లి దృష్టికి నేను సుకుమారుడైన
ఏక కుమారుడిగా ఉంటుంది. నా తండ్రికి నీ కుమారుడిగా ఉంటుంది. తండ్రికి కుమారుడిగా ఉండగా గొప్ప భాగ్యం. ఎందుకంటే తండ్రికి మరి తల్లి కూతురైతే తల్లికి ఆసరైతుంది, కానీ చేదును కాదు. తండ్రికి కుమారుడు ఆసరి. అట్లా మరి ఉండటము మరి మంచిది. జ్ఞానం సంపాదించుకును, బుద్ధి సంపాదించుకును, నా నోటి మాటలు మరవకు, వాటి నుండి తొలగిపోకు. జ్ఞానంలో విడవక నుండి నేను అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన అది నిన్ను రక్షించును. జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానం ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకుని దాన్ని కౌగులించుకునే అది నేను ఇచ్చించు. మరి ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానము బుద్ధి? మనం ఏది చేయడం సంపాదించుకోగలము. జ్ఞానం పొందాలంటే మరి దేవుని వాక్యంలో యెహోవాయందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని వాక్యం సెలవిచ్చింది. మనకు ఆటోమేటిక్గా మరి విజ్ఞానం పొందాలంటే చదువుకోవాలి. విజ్ఞానం అంటే సపోజ్ మనం ఇప్పుడు ప్రజెంట్ నేను గ్రూప్స్ సిద్ధపడుతున్నా, నువ్వు రైల్వేకి జాబ్కి సిద్ధపడుతున్నా. మనం చదువుకుంటూనే చదువుకుంటూనే ఆ జ్ఞానం అనేది. మరి ఈ జ్ఞానము మరి ఏమి చేస్తుంది? ఎక్కడ మనం సంపాదించుకోలేదు. యెహోవాయందు భయభక్తి కలిగి ఉండే జ్ఞానం మనం ఫస్ట్ మొదటగా దేవుని ఎందు భయభక్తి కలిగి ఉంది, దేవుడు ఆటోమేటిక్ మనకి ఇస్తాడు. ఈ పరిశుద్ధ గ్రంథము ప్రతి మాట లేఖనము లిఖించబడి ఉంది. మన నిత్య జీవితంలో జరిగే ఎన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి. అందుకోసం ఈ గ్రంథం చదివినాడు వారి జీవితాలు మారిపోతాయి కానీ చెడిపోవు. అందుకే సైతాన్ని దుష్టుడు అపవాది ఈ గ్రంథం చదువునియకుండా, ఈ గ్రంథానికి చేయకుండా మనుషులలో జొరబడి మరి ఎన్నో విధాలా చేస్తూ వస్తున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నవాడు చెడిపోడు, బాగుపడతాడు. చెడిపోయిన వాడే బాగుపడి మంచి వారి జీవితాలు వెలుగులో నడిపిపోవాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి ఆయన రచించిన గ్రంథం కూడా. అందుకే ఈ గ్రంథానికి హోలీ బైబిల్ అని పెట్టబడింది. అంత పరిశుద్ధమైన గ్రంథం అని పెట్టబడింది. ఈ మాటలు పరిశుద్ధమైన ఆనాడు దైవజనులు, ఆనాడు చరిత్ర మరి నివసించిన వ్యక్తులు వారి జీవితాల్లో ఇందులో లిఖించబడిన సొలొమోను సామెతలు తన జీవితంలో రాసిన గ్రంథాలు సామెతలు అన్నట్టు. మరి ప్రతి మాట మనం చదువుకుంటూ వస్తూ ఉంటాయి. నిజంగా మన నిత్య జీవితంలో జరుగుతున్నాయే ఇందులో ఉంటాయి. అందుకోసమే యవనస్తులకు తగిన సామెతలన్నీ చెప్పబడింది. మన యవనస్తులుగా సామెతల గ్రంథం చదివితే ప్రతి మాట మంచిగా చెప్పబడుకుంటూ వస్తూ ఉంటాయి. మరి ఇంకా దేవుని మాటలు మరి చూసుకుంటూ వెళ్తూ ఉంటాయి. మరి ఇవి జీవించే సంవత్సరంలో అధికములు అవుతాయట, దీర్ఘాయువు అవుతాయట. నా 10వ నా కుమారుడా, నువ్వు నా మాటను ఆలకించి అంగీకరించలేదా నువ్వు దీర్ఘాయుష్మంతుడు. దేవుని మాటలు వినుకుంటూ చెప్తూ వస్తూ ఉంటే మన ఆయుష్ కూడా పెరుగుకుంటూ వస్తుంది. మనం ఈ రోజులలో చూస్తున్నాం. మనం ఇప్పుడు వెళ్తే మరణము అసలు చిన్నోళ్ళకి లేదు, పెద్దోళ్ళకి అసలు చదువుకు మరణం అనేది వస్తుంది. దేవుని మాటలు ఆయన చెప్పినట్టు వింటే మన ఆయుష్ పెరిగిపోతుంది. మన స్వబుద్ధి మీద ఆధారపడినప్పుడే మనకే సమస్యలు వస్తాయి. సొంత బుద్ధి మీద ఆధారపడలేదు. ఏ విషయాన్నైనా ఫస్ట్ దేవుని అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటి ఉండి మనం నడిపిస్తాడు. దేవునికి చోటు ఇవ్వకుండా అంటే గుడ్డిగా లోకము వెళ్తున్నాను మనం కూడా అలా వెళ్ళకుండా, దేవా నేను ఇక్కడ వెళ్ళాలనుకుంటున్నాను, నీ చిత్తమా కాదా అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడైతే దేవుని చిత్తంలో అంటే మాత్రం సరళపరుస్తారు. ఏదైనా ఆటంగా జరిగిందంటే మనం ఆగిపోయి అప్పుడు తర్వాత తెలిసిపోతుంది ఎందుకు ఆటంకం జరిగింది, దానివల్ల ఏదైనా నష్టం జరిగింది. అది తెలియబడుతుంది. ఆటంకం జరిగిందా అని ఎట్టుబడి మేము పోవాలని పోతుంటాం. కానీ అయ్యే పోయే మార్గంలో ఆపద సంభవిస్తుందని దేవుడికి తెలుసు. కానీ దేవుడు ఆటంకపరిచినప్పుడు ఉండాలి కదా. కొందరు మూర్ఖులు వెళ్తారు, కారణాలు ప్రాణహాని లేకపోతే ఏదో నష్టం జరగకుండా దేవునికి చోటు ఇవ్వకుండా వెళ్తూ ఉంటారు. అందుకే అలా ఉండకూడదు. అందుకే దేవుడు ప్రతి మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నారు. 28 లాస్ట్ చూస్తే నీ హృదయంలో నుండి జీవధారను బయలుదేరిను,
మరి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయమును భద్రంగా కాపాడుతుంది. మరి ఈ హృదయంలో నుంచి వచ్చే మాటనే మనిషిని అపవిత్రపరుస్తూ ఉంటుంది. ఎదుటి వారు మాట్లాడుతుంటే వాడు తప్పు మాట్లాడినందుకు వాడు తప్పు మాట్లాడిందంటే కరెక్ట్ సమాధానం. జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు, ఇట్లా కాదురా అని సమాధానం. ఇంకా మూర్ఖుడిగా దురుసుగా ఉండే వ్యక్తి ఏం చేస్తాడు, ఇట్లా గద్దించుకునే వ్యక్తి. ఇందులోనే చెప్పే విషయాలు కూడా ఉంటాయి. చిన్నోళ్ళకైతే చెప్తాం, వాళ్ళు తెలుసుకోవాలి. పెద్దవాళ్ళకి ఒకసారి చెప్తాం, వినకుంటే రెండోసారి చెప్తాం. వినకుంటే ఏం చేయాలంటే బైబిల్లో ఏం చేయాలంటే ఒక వ్యక్తి అటు అయినప్పుడంటే ఒకసారి మనం చెప్తే అనుకో వేరే వాళ్ళ కాడికి వెళ్ళి అది నిజమో కాదా అని సాక్ష్యంలాగా వెళ్ళి చూపిస్తాం. అట్లా వినకుంటూ ఉంటే 10 మంది కాడ చెప్పియాలి. అలా వినకుంటే వాడిని నాట అన్యుడిగా ఎంచుకోవాలి దేవుడు చెప్పింది. అన్యుడితో పోల్చాడు అన్నట్టు దేవుడు. నువ్వు చెప్తే విన్నప్పుడు, ఇంకా నీ ఫ్రెండ్తో చెప్తే విన్నప్పుడు, 10 మందితో చెప్పి ఇచ్చినా అక్కడ వినప్పుడు ఏం చేస్తారు, వాడు అన్యుడితో ఎంచుకోవాలని చెప్పింది. అన్యుడంటే దేవుడే కదా ప్రజలుగా ఎంచుకోవాలని చెప్పాడు. ఇక తీసుకో లాస్ట్ దేవుడు చేసుకుంటాడు. అలాంటి మూర్ఖులు కూడా ఉన్నారు సమాజంలో. అందుకోసమే ప్రతి మాట మన నిత్య జీవితంలో చెప్పబడిన ప్రతి మాట ఇందులో లిఖించబడి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకురాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. తిరిగి ఈ రోజు ప్రశస్తికి వచ్చాము. భవిష్యత్తు ప్రణాళిక ఏర్పాటు చేయండి. అన్ని విషయాల తోడుగా ఉండండి. అసలుగా చిక్కుపెట్టే శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి ప్రభా. ముఖ్యంగా తమ్ముడు నేను ప్రభా జాబుల కోసం సిద్ధపడుతున్నాను. నీ పనులకు జ్ఞానం, బుద్ధిని, వివేక హృదయాన్ని మాకు గుర్తించండి, బుద్ధి అనుగ్రహించండి ప్రభా. యుద్ధమునికి సిద్ధపడుతుండగా ప్రభా ఆయన సిద్ధపడే విషయంలో మాకు పనులకు కృప జ్ఞానం దయచేయి ప్రభా. దుష్టుడు మిమ్మల్ని ఏ విధంగా మోసపుచ్చకుండా సహాయపడండి. సకాలంలో చదువుకునే కృపను టైం ప్రకారం ఫాలో అయ్యి జ్ఞానం నాకు బుద్ధిని దయచేయండి దేవా. అయినా సహాయపడండి. పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. మా ద్వారా వచ్చే మహిమ దృష్టిలో దొంగిలించకుండా నీ కంచి వేయండి ప్రభా. మమ్మల్ని నిలబెట్టి దేవుడిలో తప్ప ఈ లోకంలో ఎవరు నాయన జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారని వాక్యం సెలవిచ్చావు ప్రభా. మేము ఘనతకు స్వతంత్రంలో నిన్ను మహిమపరిచే కుమారుడిగా ఉండటకు నీ దేవునిలో దయచేయండి. మన కుటుంబాన్ని జ్ఞాపకం తీసుకోండి. ఎండి ద్వారా వచ్చే మహిమను దృష్టిలో దొంగిలించకుండా కంచి వేయండి, కృప దయచేయండి. మన నాని జ్ఞాపకం తీసుకోండి. వారు చేసేది దీవించండి. ఆరోగ్యం కృపను దయచేయండి. శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి ప్రభా అని పాద సమయంలో మనం పెట్టుకుంటున్నారు. ఆ కుటుంబాన్ని పేరు చెప్పిన నిరంజని జ్ఞాపకం తీసుకుంటారు. పిల్లల్ని కుటుంబాన్ని భద్రపరచుకో. శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి. బిడ్డల భవిష్యత్తు విషయంలో మంచి బంగారు భవిష్యత్తును నిర్ణయం ఏర్పాటు చేయి ప్రభా. శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి ప్రభా. చించల విషయంలో సుఖమైన డెలివరీని అనుగ్రహించండి. శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి. బిడ్డల్ని తన అత్తమ్మ ఆడపరచు భర్తను కూడా రక్షించండి. దేవానికి వందనాలు. ఇలా నా కుటుంబాన్ని స్వహస్తాలకు అప్పచెప్తున్నాను. అన్ని పనులు జ్ఞాపకం చేసుకో. భవిష్యత్తును నేను ఏర్పాటు చేయండి. ఈ సంవత్సరం వైద్యులు సెటిల్ అవటకు నీ కృప భారం తెరవండి ప్రభా. మేము నీపై ఆధారపడినాం ప్రభా. ఎవరిపైన మేము ఆధారపడినాం మాకు దేవుడు నేను నమ్మిన బిడ్డలు తలగానే వస్తాను, తోకగా ఉంచాను ప్రభా. నేను ఇచ్చిన వాగ్దానాలు వ్యక్తిగత వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేర్చాను. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతానని నాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. ముందుగా ఉన్నవాడు ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని విషయంలో కూడా తనకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దాన రహస్యం ముందు దేవుడు రహస్య ప్రతిఫలం ఇస్తానన్నా తన హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు ప్రభా. తన జీవితాన్ని సెటిల్ అవుతుంది కృప భారం తెరిచి నామకీర్తి కనుక తెచ్చుకోదేవా. ఏర్పాటు కూడా నిర్ణయం ఏర్పాటు చేయండి. యుహోవైపు భయభక్తులు గల వారితో నీ చిత్త ఏర్పాట్లో ఉన్నవారు మీ ఇంటికి నడిపించండి. గృహంలో సంతోషాన్ని నింపండి ప్రభా. దేవా మా తల్లిగా తండ్రిగా నీ కృప భారం తెరిచి గృహంలో సంతోషాన్ని నింపమని కోరండి.
అమరుని పాద సంధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ సమయం దీవించి ఆశ్రయించండి, తోడుగా ఉండమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంత నాశనం అగునుగాక.